ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు నా వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము లూకాసు వార్త 18వ అధ్యాయం 8వ వచనం. లూకాసు వార్త 18వ అధ్యాయం 8వ వచనం వాక్యం ఇలా ఉంది: ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన జీవితంలో ఒక ప్రశ్న తరచుగా వస్తూ ఉంటుంది. దేవుడా, నాకెప్పుడు న్యాయం చేస్తావు అని, నా కన్నీళ్లు ఎప్పుడు తుడుస్తావు, నా బాధను ఎవరు అర్థం చేసుకుంటారు అని. కొన్నిసార్లు అన్యాయం చూస్తే మన హృదయం విరిగిపోతుంది. కానీ ఈరోజు దేవుని వాగ్దానం చెప్తుంది, ఆయన త్వరగా న్యాయము తీర్చును అని. మనకు ఆలస్యం అనిపించవచ్చు, కానీ దేవుని సమయం పరిపూర్ణమవుతుంది. ఈ వాక్యం ఒక ఉపమాన భాగంలో చెప్పబడింది. యేసయ్య ఒక విధవరాలు మరియు అన్యాయాధిపతి గురించి చెప్పాడు. ఆ విధవరాలు బలహీనురాలు, సహాయం చేసేవారు ఎవరూ లేరు, అన్యాయం అనుభవించింది. ఆమె ఒక న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళింది. ఆ న్యాయాధిపతి దేవునికి భయపడేవాడు కాదు, మనుషులను గౌరవించేవాడు కాదు. కానీ ఆ స్త్రీ నిరంతరం వెళ్ళింది, నాకు న్యాయం చేయమని. ఆమె ఆగలేదు, ఆమె అలసిపోలేదు. చివరికి ఆ న్యాయాధిపతి ఇలా అన్నాడు: ఈ స్త్రీ నన్ను విసిగిస్తుంది, ఆమెకు న్యాయం చేస్తాను అని. అప్పుడు యేసయ్య చెప్పాడు, ఇప్పుడు అన్యాయం చేసే ఆ అధిపతి కూడా చేస్తే దేవుడు తను ఎన్నుకున్న వారికి ఎంత త్వరగా న్యాయం చేస్తాడు అని. ఈ వాక్యంలో 3 గొప్ప సత్యాలున్నాయి. మొదటిగా, దేవుడు న్యాయవంతుడు. ప్రపంచం అన్యాయంతో నిండి ఉండొచ్చు, పని చేసినా గుర్తింపు లేకపోయి ఉండొచ్చు, నిజం చెప్పినా అపార్థం చేసుకుంటూ ఉండొచ్చు, మంచిగా ఉన్న అవమానం వస్తూ ఉండొచ్చు. కానీ దేవుడు చెప్తున్నాడు, నీ కన్నీళ్లను ఆయన గమనిస్తున్నాడు, నీ నిశ్శబ్ద బాధను ఆయనకు తెలుసు అని. రెండోదిగా, త్వరగా అంటే మన గడియారం ప్రకారం కాదు, దేవుని గడియారం ప్రకారం. కొన్నిసార్లు మనకు సంవత్సరాలు అనిపించవచ్చు, కానీ దేవునికి సరైన సమయం, సరైన స్థలం, సరైన పరిస్థితి, సరైన సాక్ష్యం. అప్పుడు ఆయన ఒక్క క్షణంలో పరిస్థితిని మార్చగలడు. మూడోదిగా, నిరంతర ప్రార్థన. ఈ ఉపమాన ప్రధాన ఉద్దేశం ఏంటి అంటే, ఎల్లప్పుడూ ప్రార్థించాలి, అలసిపోకూడదు అని. నువ్వు ఇలా అనుకుంటున్నావా, నేను చాలా రకంగా ప్రార్థిస్తున్నాను, ఎందుకు సమాధానం రావట్లేదని? ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, నిరంతర ప్రార్థన నీ విశ్వాసాన్ని చూపిస్తుంది. దీనికి ఒక గొప్ప ఉదాహరణ, 18 సంవత్సరాల నడుము వంగిపోయిన స్త్రీ. ఒక స్త్రీ, ఆమెకు 18 సంవత్సరాల బాధ, నడుము వంగిపోయింది. నేరుగా నిలబడేది కాదు, సమాజం ఆమెను చూసేది, కానీ ఎవరు సహాయం చేయలేకపోయారు. ఆమె పరిస్థితి కేవలం శరీర సమస్య మాత్రమే కాదు, అది అవమానం, నిరాశ, దీర్ఘకాల వేదన. 18 సంవత్సరాలు అంటే చిన్న మాట కాదు. ఒకరోజు ఆమె దేవాలయానికి వచ్చింది. యేసయ్య ఆమెను చూశాడు. యేసయ్య ఆమెను పిలిచాడు. స్త్రీ, నీ బలహీనత నుండి విడుదల పొందితివి అని చెప్పగానే అప్పుడే ఆమె నిటారుగా నిలబడింది. 18 సంవత్సరాలు వంగిపోయిన జీవితం ఒక్క క్షణంలో నిటారుగా మారింది. దేవుడు ఆలస్యం చేసినట్టు అనిపిస్తుంది, కానీ ఆయన సరైన రోజున, సరైన స్థలములో, సరైన సమయానికి న్యాయం చేశాడు. నువ్వు కూడా వంగిపోయిన పరిస్థితులు ఉన్నావా? అప్పులని, ఆరోగ్య సమస్యలని, కుటుంబ బాధలని. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, నీ సంవత్సరాలు వ్యర్థం కావు. దేవుని యొక్క పిలుపుతో నీ జీవితం నిటారుగా మారుతుంది. అలాగే రెండో ఎగ్జాంపుల్గా, 38 సంవత్సరాలు కొలను దగ్గర పడిన వ్యక్తి. ఒక మనిషి, ఆయన 38 సంవత్సరాలు రోగిగా ఉన్నాడు. బెతెస్దా కొలను దగ్గర పడుకొని ఉన్నాడు. ఎవరూ సహాయం చేయలేదు. నన్ను నువ్వు నీటిలో దింపడానికి ఎవరు లేరు అన్నాడు. 38 సంవత్సరాలంటే ఆశ కోల్పోయిన కాలం, ఒంటరితనం, నిరీక్షణ, నిరాశ. అతడు ప్రతిసారి అవకాశం వచ్చినా ఇతరులు ముందుగా దిగేవారు. అతనికి అనిపించిందేమో, నా వంతు ఎప్పుడు రాదు, నా జీవితం ఇంకా ఇంతే అని. కానీ ఒకరోజు యేసయ్య వచ్చాడు. యేసయ్య అతన్ని ఒక ప్రశ్న అడిగాడు, నువ్వు స్వస్థపడాలనుకుంటున్నావా అని. అతడు అవును ప్రభువా అన్నాడు. అప్పుడు యేసయ్య చెప్పాడు, లేచి నీ పరుపు తీసుకున్నాడు అని. 38 సంవత్సరాల నిరీక్షణ ఒక ఆజ్ఞతో ముగిసింది. ఇక్కడ లోతైన ఆత్మీయ అర్థం ఏంటి అంటే, మనం చాలాసార్లు ఇలా అనుకుంటాం, నాకు సహాయం చేసేవారు ఎవరు లేరు, నా పరిస్థితి మారదు, చాలా ఆలస్యం అయిపోయింది అని. కానీ దేవునికి 38 సంవత్సరాలు ఆలస్యం కాదు. ఆయన సమయం వచ్చినప్పుడు ఆయన పడక ఆయన సాక్ష్యంగా మారింది. ఇక్కడ ప్రధాన సత్యం ఏంటి అంటే, 18 సంవత్సరాలు అలాగే 38 సంవత్సరాలు మన దృష్టిలో పెద్ద కాలం, కానీ దేవుని దృష్టిలో అది సిద్ధత కాలం. ఆయన త్వరగా న్యాయం చేస్తాడు. అంటే ఆయన నిర్ణయించిన కాలంలో, ఆ క్షణం వచ్చినప్పుడు ఏ శక్తి ఆపలేదు. ఈ వాగ్దానాన్ని మన జీవితానికి ఎలా తీసుకోవాలంటే, మొదటిగా ప్రార్థనలో నిలబడాలి, నిరాశలో కూలిపోకూడదు, ఫిర్యాదు తగ్గించుకోవాలి, విశ్వాసం పెంచాలి, నా సమయం వస్తుంది అని నమ్మాలి, న్యాయం కోసం పోరాడొద్దు, ప్రార్థనలో నిలబడండి. వంగిపోయిన స్త్రీ నిలబడింది, 38 సంవత్సరాల రోగి నడిచాడు. నీ కథ ఇంకా ముగియలేదు. దేవుడు వస్తున్నాడు, ఆయన న్యాయం చేస్తాడు. నీ కన్నీరు నీ సాక్ష్యంగా మారబోతుంది. ఈ వాగ్దానాన్ని మనం స్వతంత్రించలాగా మనం ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియా పరలోకపు తండ్రి, నీకే కృతజ్ఞతాస్తుతులు, వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. నీ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు నీకే ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఎన్నో సంవత్సరాలుగా వంగిపోయిన జీవితాలను నువ్వు చూస్తున్నావు ప్రభా. 38 సంవత్సరాల నిరీక్షణలో ఉన్న హృదయాలను నీకు తెలుసు. మా ఆలస్యాన్ని నీ సమయంగా మార్చుము ప్రభా. మా నిరీక్షణను విశ్వాసంగా మార్చుము ప్రభా. మా పడకను సాక్ష్యంగా మార్చండి ప్రభా. త్వరగా న్యాయం చేసే దేవుడవు నీవే. మా జీవిత కాలంలో కార్యం చేయమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.